ఇవాళ మీరు అడిగినట్లుగా, చాలామంది అడిగినట్టుగా, స్వామి గారి దగ్గరే చేరాలని ఎందుకు నేను మడిగట్టు కూర్చున్నాను, దానికి సంబంధించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది, చెప్తాను. అరౌండ్ 1970 ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాను విజయవాడలో. అప్పుడు 71లో ఈ సినిమా రిలీజ్ అయింది. 72 తర్వాత హైదరాబాద్ వచ్చి డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను అనమాట. ఆ 71 ప్రాంతాల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఏ సినిమా పేరు మోసగాళ్ళకి మోసగాడు. ఏంటి అది, దాని గొప్పతనం ఏంటంటే, పద్మలయ వాళ్ళు చేసిన సినిమా ఇది. పద్మలయ ఫిలిమ్స్ అన్నాడు ప్రొడక్షన్స్. కృష్ణ గారు ఉంది, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా ఆర్గనైజర్స్, శేషగిరిరావు గారు, హనుమంతరావు గారు, వీళ్ళంతా అనమాట. స్వామి గారు ఆటోమేటిక్గా కృష్ణ గారి సినిమాలకి కంట్రీ అవుతున్నారు. పద్మలయ కూడా ఆయనే ఉన్నారు, ఆయన కెమెరామెన్. ఇది ఫస్ట్ ఇండియాలోనే చెప్తున్నారు కౌబాయ్ జనరేషన్, కౌబాయ్ సబ్జెక్ట్తో సినిమాలు అనమాట. అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఇలాంటి సినిమాలు వచ్చినాయి హాలీవుడ్లో. అలాంటిది ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ కూడా అలాగే చేసుకుంటూ, తుపాకీలకి కవులు చేసుకుంటూ, గుర్రాలు సవారీ ఇవన్నీ చేసుకుంటూ, అప్పటిదాకా ఉన్న సినిమాలు వేరే రకంగా ఉన్నాయి. ఇది ఒక కొత్తగా ఒక మిక్స్డ్ కథతో వచ్చిందనమాట. బొబ్బిలి ప్రాంతంలో జరిగిన ఏదో దాన్ని దీనికి మిక్స్ చేశారు. కేఎస్ఆర్ దాస్ గారు ఈ పిక్చర్కి డైరెక్టర్. ఆ రోజుల్లో ఆయన చాలా ఫేమస్ యాక్షన్ క్రైమ్ సినిమాలకి కేఎస్ఆర్ దాస్ గారు అంటే పెట్టింది పేరు. కేఎస్ఆర్ దాస్ గారు, స్వామి గారు కాంబినేషన్ కూడాను. ఈ సినిమా 71లో రిలీజ్ అయినప్పుడు విపరీతంగా సక్సెస్ అయిపోయింది, చాలా పెద్ద హిట్, అందరూ ఎగబడి చూసేవాళ్ళు అనమాట. ఈ సినిమాకి ఎక్కువ పేరు వచ్చింది విఎస్ఆర్ స్వామి గారి ఫోటోగ్రఫీకి. అంతకుముందంతా ఫ్యూజీ ఫిల్మ్ అని, ఆర్ఓ ఫిల్మ్ అని, గేవా ఫిల్మ్ అని, కలర్ ఫిల్మ్ తక్కువ, బట్ వేరే ఎమల్షన్స్ వాడేవాళ్ళు. ఈస్ట్మన్ కలర్, కాస్ట్లీను అద్భుతమైన కలర్స్ ఇచ్చే ఫుల్ ఈస్ట్మన్ కలర్స్తో తీయడం వల్ల జనం విపరీతంగా దాన్ని ఇష్టపడ్డారు. అది విఎస్ఆర్ స్వామి గారి ఫోటోగ్రఫీ పర్టికులర్గా లెన్సింగు, వైడ్ లెన్సింగు, తర్వాత ఏమో గుర్రాల మీద ఉండి తీసేటప్పుడు గుర్రాల కాళ్ళ మధ్యలో షాట్, ఒరిజినల్ ఇంగ్లీష్ సినిమాలలో అంత బాగానే తీశారు. ఇది రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో ఆల్మోస్ట్ 100 days ఆడింది. కొన్ని సెంటర్స్లో 2 థియేటర్లో కూడా ఆడుతూ రన్ అయిందనమాట. దీంట్లో కాస్టింగ్ కూడా పెద్దదే. కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టరు. కాస్టింగు కృష్ణ గారితో పాటు విజయ నిర్మల గారు, నాగభూషణం గారు చాలా పేరు కొట్టేశారు. నాగభూషణం గారు ఆ సినిమాలో ఒక తమాషైన కామెడీ విలన్ అనమాట. రక్తగండి నాగభూషణం గారు, మీకు తెలుసో తెలియదు, ఈ జనరేషన్ తెలియకపోవచ్చు. ఆయన తర్వాత గుమ్మడి గారు, కాకరాల గారు, సత్యనారాయణ గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, దూడిపాడు గారు, ఇంకా స్పెషల్గా ఏంటంటే వ్యాంప్ క్యారెక్టర్లో జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి అంటే మీకు చాలా వినే ఉంటారు, జయమాలిని జ్యోతిలక్ష్మి సిస్టర్స్. ఆ జ్యోతిలక్ష్మి అప్పట్లో నెంబర్ 1. తర్వాత జయమాలి వచ్చింది అనుకోండి. నేను కెమెరామన్ అయ్యేటానికి జయమాలితో పాటు నేను కూడా సినిమాలు చేశాను. వీళ్ళందరూ పెద్ద కాస్టింగ్ అనమాట. ఈ సినిమా గురించి ఎక్కడ పేపర్లో యాడ్ వచ్చినా, రివ్యూస్ ఇచ్చినా, పెద్దవాళ్ళు ఏదైనా 4 మాటలు చెప్పిన ఎన్టీ రామారావు గారు కానీ, ఇంకా వేరే ఎంజీఆర్ కానీ, తమిళ వాళ్ళు కానీ ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ చెప్పిన దాంట్లో ఫస్ట్ స్వామి గారి గురించి మాట్లాడేవాళ్ళు. ఈ సినిమాకి 2 హీరోలు, కృష్ణ గారు ఒక హీరో అయితే విఎస్ఆర్ స్వామి అని ఆయన ఇంకొక హీరో. సినిమాటోగ్రఫీ వల్ల సినిమా చూడాలనిపించేది, అంత మంచి వర్క్ చేశారు స్వామి గారిని. అందరూ పొగిడిన వర్క్ అనమాట స్వామి గారిది. ఈ సినిమాని తర్వాత తమిళ్లో కూడా మోసకారు అని తమిళ్లో కూడా వచ్చింది, హిందీకి డబ్ చేశారు. అది కాకుండా ఇంగ్లీష్ కూడా డబ్బింగ్ చేశారు, ట్రెజర్ హంట్ దాని పేరు పెట్టి. అన్ని రకాలుగా మంచి హిట్ కొట్టిందనమాట. లొకేషన్స్కి వచ్చే టైంకి మంచి చాలా ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ తీశారు. మెక్కనేరు ఫోర్ట్లు గిట్లంతా, అలాగే సిమ్లాలో తీశారు. నెక్స్ట్ థార్ డెజర్ట్, ఈ ఎడారి సీన్లన్నీ థార్లోనే, గుర్రాలు పోటీ పడ్డాలు వెళ్ళటాలు, దాని మీద ట్రావెలింగ్లోనే. అప్పుడు మరి ఇది లేవు, గింబల్ కానీ అవేం లేవు, హ్యాండ్ హెల్డ్ కానీ, అంతే అలాగే ఉంటుంది అనమాట. స్టడీ క్యామ్ కూడా లేదు అప్పుడు. అయినా గుర్రం మీద కూర్చొని స్వామి గారు కొన్ని, రెండేమో గుర్రానికి కాళ్ళ మధ్యలో కెమెరాలు కట్టేసి ఆ రన్నింగ్ షాట్లు, దాని తగ్గట్టు సౌండ్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ఫీలింగ్. సినిమాలో చాలా 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 ఎంటర్టైనింగ్గా ఉన్నది. ఆ సినిమా చూసినప్పుడు నేను దగ్గర ఎలాగో నేను హాలీవుడ్ సినిమాలు పిచ్చోడిని,
హాలీవుడ్ సినిమా అంత బాగా తీసిన తెలుగు సినిమా ఇండియన్ సినిమా నేను 1 కాదు 2 కాదు 3 4 సార్లు చూశాను. దానికి మెయిన్ కారణం ఏంటంటే విజయసాయి స్వామి గారి ఫోటోగ్రఫీ నా యాంగిల్ నుంచి. ఆ సినిమా చూస్తున్నప్పుడు అప్పుడే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సినిమా వచ్చేది కెమెరామెన్కి ఎక్కడ ఏమి ఎప్రిసియేషన్ ఉండదు, ఊరికి ఒక కార్డు పడుద్ది అది చూస్తూ ఉంటారు అంతే. మార్కస్ బర్డ్లే గారు అంతే, పిఎల్ రాయ్ గారు అంతే. బట్ కెమెరామెన్కి అంత రెస్పాన్స్ ఉండే పీరియడ్ కాదు అది, ఆ టైము 70s. కానీ ఈ సినిమాలో కొంచెం పాపులారిటీ వచ్చిన తర్వాత, జనరల్గా పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ వచ్చిన తర్వాత జనం ఎగబడుతున్నప్పుడు స్వామి గారి గురించి విని సినిమాటోగ్రఫీ, అదే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ విఎస్ఆర్ స్వామి అని పడ్డ చోట ప్రతి షోకి ప్రతి సెంటర్లో విజిల్స్ పడ్డా చెప్పారు. నేనే ఆ 4 షోలకు వెళ్ళినప్పుడు అది చూశాను. ఒక గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇలాగే నేను కెమెరామెన్గా అయ్యి సినిమాలకు వెళ్ళి కెమెరామెన్గా అయ్యి ఇలాగా నా కార్డు పడగానే అందరూ చప్పట్లు కొట్టి విజిల్స్ వేసేట్టుగా నేను అవుతాను అని మనసులో ఒక ఆశ. అలాంటి ఒక ఫోకస్డ్గా స్వామి గారిని ఏకలవ్య గురువుగా అనుకొని మా నాన్నగారికి స్వామి గారికి పరిచయాలు ఉన్నాయి. పిఠాపురం నాగేశ్వరరావు గారని సింగర్, ఒకప్పుడు మాధవీధి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు. పిఠాపురం నాగేశ్వరరావు గారి ఇంట్లో పైన కొట్టాయమని అంటారు ఆ రోజుల్లో. దాంట్లో స్వామి గారు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఉన్నారు కాబట్టి పిఠాపురం నాగేశ్వరరావు గారికి గురువుగారు విఎస్ఆర్ స్వామి గారికి పరిచయాలు ఉన్నాయి. మా నాన్నగారు పిఠాపురం నాగేశ్వరరావు గారి ద్వారా స్వామి గారిని కలిసి మా అబ్బాయి ఇలాగండి ఫోటోగ్రఫీ డిప్లొమా కూడా చేర్పిస్తున్నాను, వెళ్ళబోతున్నాడు హైదరాబాద్కి, మీరు కొంచెం వాడిని మీరు ఎంకరేజ్ చేయాలని అంటే, సరే పని చేయండి, మీరు ఎలాగో చేర్పిస్తున్నారు కదా, అయిన తర్వాత నా దగ్గర తీసుకురండి అని చెప్పడం జరిగింది. అలాగే ఫస్ట్ స్వామి గారి దగ్గర చిన్న అప్లికేషన్ పడేయడం జరిగింది. నెక్స్ట్ ఏమైంది, నేను ఈ ట్రాన్స్లో ఉన్నాను, స్వామి గారి దగ్గర చేరతాను. స్వామి గారి దగ్గర నాన్నగారు మాట్లాడారు, చూద్దాం మీరు ముందు పిల్లల్ని డిప్లొమా చేసి రమ్మనండి అంటం జరిగింది. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి చాలా కష్టం మీద, దానికి కూడా చిన్న పెట్టగా ఉంది. డిగ్రీ అయిపోయింది, ఏం చేయాలని మీమాంసలో ఉన్నాను. మా అమ్మ ఏమో ఎంఎస్సీ చేయమంటది, వైజాగ్ వెళ్ళి మా చుట్టాలంతా ఉన్నారు అక్కడ ఉండి ఆంధ్ర యూనివర్సిటీలో. నాకేమో పూనా ఇన్స్టిట్యూట్, FTII అంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఉన్న ఫిలిం ఇన్స్టిట్యూట్, దాంట్లో కానీ చెన్నైలో ఉన్న అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్, ఇప్పుడు MGR పేరు పెట్టారు, దాంట్లో కానీ సినిమాటోగ్రఫీ చేయాలని ఆశగా ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల, ఆర్థిక కారణాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ నాకు రెండింటి వల్ల కాలేదు. కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్న రోజుల్లో మా మదరు కింద పచారీ షాప్కి వెళ్ళి అది చింతపండు ఆడేది తెమ్మంటే నేనే వెళ్ళాను, రసం కాయడానికి. ఏదో వెళ్తే వాడే చేశారు, ఏదో ఒక వీక్లీ ఆంధ్రప్రభ ఏదో అలాంటిదే, దాంట్లో నుంచి అలా కాగితం చించి అది చింతపండు ఏదో చేసి ఇలా ఇచ్చి కాగితం చుట్టూ నాకు ఇచ్చేస్తే నేను ఇంటికి వచ్చాను. కాగితం ఓపెన్ చేసి ఆ చింతపండు ఇచ్చేసాను. కాగితాలు ఓపెన్ చేసిన లోపల మంచి కలర్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఫోటోగ్రఫీ కోర్స్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఎక్కడది? హైదరాబాద్లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, నాసప్ ట్యాంక్ దగ్గర ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది JNTU అయిపోయిన తర్వాత అది పట్టుకొని ఇంట్లో వాళ్ళు, మా మదర్ వద్దంటున్నా కూడా నేను ఏమైనా వెళ్తానని చెప్పేసి మొండికేసి, మా నాన్నగారే కొంచెం న్యూట్రల్గా ఉండి సపోర్ట్ చేశారు. నేను వెంటనే మూటాముళ్ళు కట్టుకొని హైదరాబాద్లో ఆల్రెడీ డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత కొంతమంది SRR కాలేజీలో నా క్లాస్మేట్స్ ముందు ఉండాలనుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేరిపోయారు. సెక్రటేరియట్లో పద్మనాభ స్వామి అయినా, సుబ్రహ్మణ్యం అని వాళ్ళకు బిజినెస్ ఉంది, కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు ఏదో చేస్తారులే అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ 2 years కోర్సు. దానికి ఇదేమిటంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి, 10th చాలు. నేను ఆల్రెడీ గ్రాడ్యుయేట్ని, అయినా ఏమి జంకల అయితే అని చెప్పి చేరాను. నా చుట్టూరు అందరూ క్లాస్మేట్స్ అందరూ 10th క్లాసు, మా అయితే ఇంటర్మీడియట్. నేను అక్కడనే BSc డిగ్రీ చేసి వచ్చాను. 72 to 74 నేను అక్కడ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను. ఫస్ట్ ఇయర్ అయింది. అయినప్పుడు కొంచెం గొడవలు వచ్చేప్పుడు ఏంటంటే సెపరేట్ ఆంధ్ర అని, ఆ గొడవల్లో కాలేజెస్ మూసేయడం, ఇక్కడక్కడ అవ్వడం. మేము కొంతమంది ఆంధ్ర వాళ్ళము, అంటే హైదరాబాద్లో అప్పట్లో పెద్దగా గొడవలు ఉండేది కాదు, కానీ ఈ గొడవ వచ్చింది ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి. అక్కడ రిస్కీగా కొంచెం ఇదిగా ఉందన్నట్టు సిచ్యువేషను.
నాలాంటి వాళ్ళం కొంతమంది మేము ఇళ్ళకి వెళ్ళిపోయాం. వచ్చేసాను ఇక్కడికి. ఎక్కడికి? మన విజయవాడ వచ్చేసాను. ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ కంట్రీ చేయాలి. మళ్ళీ దానికి డబ్బులు. హైదరాబాద్ వెళ్ళటానికి ఏదో చేశాను, అదే చేశాను. అప్పుడు తెలియకుండా ఒక చిన్న తమాషా చేశాను. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.